నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనము జెండర్ డిస్క్రిమినేషన్ గురించి ముఖ్యంగా అన్ని రంగాల్లో మాట్లాడుకుంటాం, కానీ ముఖ్యంగా ఎక్కువ కనిపించేది మాత్రం మనకి సినిమా రంగం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా లీడ్ యాక్ట్రెసెస్, నటీమణులు అంటే స్టార్ హీరోల పక్కన కనిపిస్తేనే ఒక గొప్ప నటీమణిగా గుర్తించేటువంటి సంస్కృతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పట్లో అయితే స్క్రీన్ లైఫ్ కొంత లిమిటెడ్ ఉండేది, కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్ లో ప్రధానంగా త్రిష, నయనతార లాంటి నటీమణులు 40+ అయినా సరే స్టార్ హీరోలు పక్కన నటిస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్స్ లో ఎదిగాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 35+ అయిన తర్వాత హీరోయిన్స్ మంచి ప్రాజెక్ట్స్ లో చేయడం కష్టమే. కానీ ఎందుకు స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు దీని వెనక నడుస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు వాళ్ళు అందుకోలేకపోతున్నారా? సో హీరోయిన్స్ కి ఎదిగే అవకాశం ఉన్న, కంటెంట్ కే పట్టం కడుతున్నటువంటి ప్రేక్షకులు ఉన్న అవకాశాన్ని ఎందుకు ఈ హీరోయిన్స్ వాడుకోలేకపోతున్నారు? ఈ అంశం చుట్టూ ఉన్నటువంటి అన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు. సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ క్రిటిక్ గా అందరికీ పరిచయమే. అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్, మూవీస్ మీద వచ్చేటువంటి హాలీవుడ్ నుంచి మొత్తం భారతీయ సినిమా వరకు అన్నిటి మీద పుస్తకాలు తీసుకొస్తూ ఉంటారు. అది ఏ పుస్తకమైనా ఏ భాషలో ఉన్న దాని అనువాదాలు తీసుకొస్తూ ఉంటారు, స్వయంగా రాస్తూ ఉంటారు. సో వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సూర్యప్రకాష్ గారు. మీరు లేటెస్ట్ గా మూవీ రివ్యూస్ రాస్తున్నారు. ముఖ్యంగా ఈ హీరోయిన్స్ ఓటీటీ అంతా కంటెంట్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంత ప్రేక్షకులు కావచ్చు, కొంత టేస్ట్ అన్నది మారింది. ఒకప్పుడంటే హీరోయిన్ అంటే ఇదే ఏజ్ ఉండాలి, ఇంతే గ్లామరస్ గా ఉండాలన్న ఆ మెజర్మెంట్స్ నుంచి ఇప్పుడు 40-45+ ఉన్న త్రిష, నయనతార లాంటి వాళ్ళు, విద్యాబాలన్ లాంటి వాళ్ళు కూడా నిలబడగలుగుతున్నారు. ఏ మార్పు కారణం అనుకుంటున్నారు? ఎవల్యూషన్ రావడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా ఓటీటీ రావడం ప్రధానమైన కారణం అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే అవకాశాలు బాగా పెరిగాయండి. ఇంతకుముందు లిమిటెడ్ గా ఉండేవి. కేవలం ఓ హీరోయిన్ అంటే 25 ఏళ్ళు దాటితే కనుక 25 to 30 మధ్యనే ఉండాలి తప్పిస్తే దాటితే కనుక హీరోయిన్ కి లైఫ్ స్పాన్ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయగలుగుతున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ మెయిన్ సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్లు వస్తున్నాయండి. వాళ్ళ చక్కగా వాటి ద్వారా వాళ్ళ ఎక్స్పోజర్ బాగుంటుంది. దాంతో వాళ్ళు ఎక్కువ కాలం స్పాన్ పెరుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు త్రిష కూడా వెబ్ సిరీస్ చేస్తుంది, నయనతార కూడా వెబ్లో వచ్చే ఎక్కువ సినిమా, స్వయంగా వెబ్ సినిమాలు కూడా ఎక్కువ చేస్తుంది. వీటిలన్నిటితోటి మారుతున్న కాలంతో వాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళే ముందుకెళ్ళగలుగుతున్నారండి, అంటే నిలబడగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారంటే వాళ్ళు కాలంతో పాటు ఒక చోట ఆగిపోతున్నారు. ఇప్పుడు స్వాగతిస్తున్నారు అన్నది నిజం, మంచి మాట. వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారండి ప్రేక్షకులు. మన త్రిష, మన నయనతారనే కాకుండా అక్కడ ఆ క్యారెక్టర్ ఎవరు పనికి వస్తారు, బాగున్నారు, పర్ఫెక్ట్ గా ఎవరు సెట్ అవుతున్నారు అనేది చూస్తున్నారు, సెట్ అవుతూ చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే కొలమానాలు మారాయండి. ఓటీటీ వచ్చిన తర్వాత కొలమానాలు మారే, ప్రతిదీ కమర్షియల్ యాంగిల్లోనే చూడాల్సిన పని లేదు. కొంతవరకు ఆ క్యారెక్టర్కి సరిపోయి నిండుగా ఉంటే కనుక, పెర్ఫెక్ట్ గా సెట్ అయితే కనుక ముందుకు తీసుకెళ్ళొచ్చిన ధోరణి ఒకటి రీసెంట్ గా ఒక 2-3 ఏళ్లగా మెయిన్ గా రావటం బాగా ప్లస్ అయిందండి. అది హీరోయిన్లకి కొంచెం స్పాన్ ఎక్కువ ఇవ్వగలుగుతుంది. వాళ్ళకి ఏంటంటే మెయిన్ ప్లస్ ఏంటంటే వాళ్ళకి నటన అంటే ఎక్కువ కాలం మనం అనుకుంటాం. చాలా భాగం ఏంటంటే ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే సీనియారిటీ పెరిగే గ్లామర్ తగ్గుతుంది. ఆడవాళ్ళు 30 దాటితే కనుక ఇంత ముందరలా కనపడరు, దాని గురించి మనకి హీరోల పక్కన కనపడరు అని చెప్పి ఆ కరెక్ట్ గా పెర్ఫామ్ చేయలేరని చెప్పి మనకి తగ్గిస్తూ వచ్చారండి. కాబట్టి వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే వయసు పెరుగుగలదు, వాళ్ళ నటన పరిణితి చెందుతూ వస్తుందండి. అంటే ప్రారంభం రోజుల్లో అద్భుతంగా మామూలుగా నార్మల్ గా నటించిన వాళ్ళు కూడా మెల్లిగా ఒక 10-15 ఏళ్ళు కంటిన్యూ నటించినప్పుడు వాళ్ళ పరిణితి వచ్చి చూడగలుగుతాం. అలాగే వాళ్ళ ఐడెంటిటీ మనం చూసుకోవడానికి అలవాటు పడిపోయింటండి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్లస్ అవుతాయని అనుకున్నాను. ఓకే సూర్యప్రకాష్ గారు, ఇంకొకటి చెప్పండి. హీరోయిన్స్ అనగానే కొంత బాగా స్క్రీన్ ప్రెసెన్స్, స్క్రీన్ పైన బాగా అందంగా కనిపించాలని, అందం కూడా కొన్ని కొలతల్లో కొలవడమో లేకపోతే ఫెయిర్ స్కిన్, ఇవన్నీ కూడా కలర్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మలయాళం సినిమాలు లాంటివి తీసుకున్నప్పుడు గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి సినిమాలు కానీ ఏవి చూసినా సరే, మిగిలిన వాటిల్లో తమిళ్లో కూడా హీరోయిన్స్ పాత్రలు అంత దే డోంట్ ఎక్స్పెక్ట్ అంత గ్లామర్ ఉండాలి, చూడంగానే గ్లిటర్ తో ఉండాలి, ఓన్లీ గ్లిటర్ తో నడిపేద్దాం అన్నటువంటి ఆస్పెక్ట్ మనకు కనపడదు. సో ఆ సినిమా సక్సెస్ రేట్ కి మన సినిమా సక్సెస్ రేట్ కి ఈ హీరోయిన్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది? నిజానికి మీరు అన్నట్టుగా మలయాళం సినిమా అనేది పక్కన పెడితే కనుక తమిళ, తెలుగు రెండు ఒకలాగానే ఉంటాయండి. అక్కడ హీరోయిన్లు ఇక్కడ హీరోయిన్లు మంచిగా ఉండే, అక్కడ హీరోయిన్లు ఇక్కడ హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు మనకి. కాబట్టి పెద్ద తేడా ఏమి ఉండదండి. రెండు చోట్ల కూడా మనకి గ్లామర్కే ప్రయారిటీ, నాళ్ళు ఒప్పుకోకపోయినా అది నిజమండి. గ్లామర్కే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాము, అదే ముందుకు తీసుకెళ్తూ వస్తుంది. కాకపోతే కొంతమంది ఎక్సెప్షన్, ఇప్పుడు కాజల్ కానీ, తమన్నా కానీ, మీరు అన్నట్టుగా నయనతార కానీ, మనకి ఇప్పుడు త్రిష కానీ, వీళ్ళందరూ కూడా
వాళ్ళ కెరీర్ స్పాన్ పెంచుకోగలుగుతున్నారండి. కారణం ఏంట్రా అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంత ముందరలాగా లిమిటెడ్గా ఇన్నే సినిమాలు రావట్లేదు. అవి కూడా పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ హీరోయిన్ అంటే ఏదో చిన్న సినిమాలు. ఇప్పుడు ₹1 కోటి ఇప్పుడు అమ్మాయి ఒక 30 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయల సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిన అమ్మాయి వచ్చి ఒక ₹1 కోటి, ₹2 కోట్ల రూపాయల సినిమాల్లోనే చిన్న దాంట్లో చేయలేదండి. అడగను కూడా అడగలేరు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవకాశాలు పెరగడంతో వెబ్ సిరీస్లు వచ్చే మీడియం మారింది. మీడియం ఎప్పుడైతే మారిందో అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవకాశాలు పెరిగాయి. అప్పుడు ఈ ఎవరైతే ఆగిపోయారు అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేస్తున్నారు అనకూడదు, కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది మీరు అన్నట్టుగా లక్కీ చామ్ ఏంటంటే నయనతార వాళ్ళు ప్రయాణం ఆపలేదు, ప్రయాణం కొనసాగిస్తున్నారనేదే నిజమైన మాట. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆపలేదు కాబట్టి. కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఇక వీళ్ళు కెరీర్ అయిపోయిందిరా అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చి. సూర్యప్రకాష్ గారు ఇక్కడ ఒక పాయింట్, సూర్యప్రకాష్ గారు మీరు అన్నారు ఆగారు అని. అంటే అవకాశాలు ఉంటే ఎందుకు ఆగుతారు? నయనతారకి, కాజల్ కి వీళ్ళకు ఉన్నటువంటి స్కోప్ మిగిలిన యాక్టర్స్ కి లేకపోవడం వల్ల ఆగిపోయి ఉండొచ్చు కదా. అవకాశాలు ఉండాలి కదా. నిజం అండి, 100%. నిజానికి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుందండి, ఒక సినిమాలో నటిస్తుంది, పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తుంది, లేకపోతే ఇంకోళ్ళు. ఆ సినిమా పోయింది అనుకోండి, ఆ అమ్మాయికి అవకాశాలు రావు. సినిమా ఎందుకు పోయింది? డైరెక్టర్ ఫెయిల్యూరా, కథ ఫెయిల్యూరా, లేకపోతే హీరో ఫెయిల్యూర్, ఇవన్నీ ఉండవండి ఎప్పుడు కూడా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే దాంట్లో కొత్తగా హీరోయిన్ దాంట్లో నటించింది అనుకోండి, కొత్త హీరోయిన్ అనుకోండి, ఆ అమ్మాయి ఖచ్చితంగా తర్వాత సినిమాలు మీకు కంటిన్యూ కాదు. అలా చాలా సినిమాలు మనం గమనిస్తే కనుక స్టార్ హీరోల సినిమాలు నటించిన వాళ్ళు కూడా తర్వాత సినిమాలు కంటిన్యూ అవ్వరండి వాళ్ళు. అది మనం పరిణిలో తీసుకోలేమండి. ఎందుకంటే ఇది కోట్లతో ముడిపడిన వ్యాపారం, ఇది రకరకాల లెక్కలతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కొనసాగింపు అనేది కొంత అదృష్టం కూడా అంటాను నేను. నటన, అందం, వయసు వీటితో పాటు కొంత అదృష్టం కూడా కలిసిన వాళ్ళు ఎదర కొనసాగుతూ ఉంటారు. ఈ ఎవరికైతే కనుక నటనది కొంచెం వచ్చారో వాళ్ళకి కొద్దిగా అవకాశాలు ఇక్కడ. అనుష్క కూడా నిజానికి ఇప్పుడు అనుష్క ఉందండి, అనుష్క కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ 2 సినిమాలు వస్తున్నాయి అమ్మాయివి. చక్కగా ఘాటి అనే సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమాలో కూడా అమ్మాయి నటించడానికి ఓకే చేసింది, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని చెప్పి తెలిసింది. అంటే అలాంటి వాళ్ళకి ఎక్కడ ఆగడం అనేది లేదండి. కొంతమంది ఆగుతున్నారంటే అర్థం వాళ్ళ టాలెంట్ కూడా తక్కువ అనుకోవాలి. కొంతవరకు అదృష్టం కలిసి రాకపోవడం అనేది ఒక ఎత్తు కనుక టాలెంట్ కూడా పెద్ద లేదనుకోవాలండి. అది సూర్యప్రకాష్ గారు ఇంకొక విషయము మీరే అన్నారు, ఇప్పుడు స్టార్ హీరోయిన్ సినిమాల్లో హీరోయిన్లు నటించినప్పుడు యూజువల్ గా స్టార్ హీరోల పక్కన అంటే హీరోయిన్ ఇస్ జస్ట్ ఫర్ గ్లామర్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్కోప్ ఉండదు, నటించే స్కోప్ ఉండదు. అది 1 మ్యాన్ షో నడవాలి కాబట్టి ఆ సినిమా ఫెయిల్ అయితే హీరోస్ కి మళ్ళీ ఇంకొక సినిమాలు 1 ఇయర్ గ్యాప్ ఇవ్వచ్చు గాక, కానీ వెంటనే పెద్ద హీరోలు చేస్తూనే ఉంటారు, ఎక్కడ ఆగరు ఫెయిల్ అయిన. కానీ ఎందుకు హీరోయిన్స్ ఓన్లీ గ్లామర్ కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నటనకి స్కోప్ లేనప్పుడు ఆ సినిమా ఫెయిల్ అయినప్పుడు దానికి ఆమె అనుభవించడం, అంటే ఆమెకి తర్వాత అవకాశాలు రావడాన్ని మనం అవకాశాలు రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు? అసలు దీన్ని వెనుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎందుకంటే ఆమెకి నటించే స్కోప్ లేనప్పుడు ఇంకా దాన్ని ఎలా చూడొచ్చు? ఇందాక అన్నట్టుగా ఇది సినిమా ఫీల్డ్ అనేది కోట్లతో ముడిపడిన వ్యాపారం అండి. ఇది ఇక్కడ ప్రతిదీ కూడా ఒక సినిమాలో నటించాడు అనుకోండి, ఆ సినిమా హిట్ అయింది, వాడు చిన్న క్యారెక్టర్ అంటే ఏంటి, వాడు ఒక్క సెకండ్ కనిపోయిన నిమిషం కనిపించి వెళ్ళిపోయినా కూడా ఒక హిట్ సినిమాలో కనిపించిన వాడికి నెక్స్ట్ సినిమాలో వేషం ఉంటుందండి. ఎందుకంటే వాడు లక్కీ చామ్గా చూస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ యొక్క మనస్తత్వం అండి, అంటే సైకాలజీ. అంటే ఒక హిట్ సినిమాలో ఉన్న వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. హిట్ అనేది వాళ్ళ కెరీర్ని కూడా ఇక్కడ లాజికల్ అవి ఉండవండి. హిట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అది అంటే ఒక నిర్మాత గాను, ఒక డైరెక్టర్ గాను హిట్ సినిమాలో చేశారు, అతనికి ఇద్దాం, లేకపోతే ఆ అమ్మాయికి ఇద్దాం. చిన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఒక నిమిషంలో కనపడి వెళ్ళిపోవచ్చు అండి, వాళ్ళు రిస్ట్ బాగా అవుతారు. పెద్ద హిట్ సినిమా వచ్చి దాంట్లో ఫెయిల్యూర్ అయింది అనుకోండి, దాంట్లో అందరి మీద ఇంపాక్ట్. అంటే చివరి టెక్నీషియన్స్ కూడా గ్యాప్ వచ్చేస్తుందండి. వాళ్ళు 2-3 ఏళ్ల పాటు పని దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళ టాలెంట్ అంతా ఏమైపోతుంది, హఠాత్తుగా మాయమైపోతుందా అంటే వాళ్ళు భయపడతారండి. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఓ రకమైనటువంటి భయం, ఫీర్తో. ఇండస్ట్రీ చెప్పాను కదా, ఫీర్తో నడుస్తూ ఉంటుందండి ఇక్కడ. నిజానికి డబ్బులు అనేది ఎంత కరెక్టో అట్ ద సేమ్ టైం ఫీర్తో కూడా ఉంటుంది, అంటే భయంతో కూడా ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. ఆ లెక్కలని వేసుకునే సినిమాలో ఒక వేషం రావాలన్నా, ఒక హీరోయిన్కి కెరీర్ ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఒక ఆర్టిస్ట్కి ముందుకెళ్లాలన్నా కూడా జరుగుతూ ఉంటుందండి. అది వాస్తవం వెనక నుంచి మాట్లాడుకుంటాను. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి, స్టార్ హీరోస్ వచ్చారు కానీ స్టార్ హీరోయిన్స్ అనే వాళ్ళు ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకి నయనతార, త్రిష ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, వాళ్ళు ప్రమోషన్స్ కి రారు. అంటే ఒకప్పుడు ఈ స్టార్ హీరోస్ కానీ కనిపించడం కానీ, అంటే స్టార్ హీరోస్ అంటే ఎక్కువ కనిపించరు, వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వస్తే ఆ ఫ్యాన్ రష్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళు కొంచెం విజిబిలిటీ తగ్గిస్తారు. ఇప్పుడు త్రిష గానీ నయనతార గానీ కూడా అదే పాత్రలో నడుస్తున్నారు. అసలు ఇంకొకటి గ్లామర్ కి కూడా హీరోయిన్స్ ఈవెంట్స్ కి వస్తున్నారంటే వాళ్ళు కనిపించాలి, కొంత గ్లామర్ఫుల్ గా ఉంటేనే నిర్మాతలకు లెక్క ఉంటుంది. సో ఈ నయనతారని త్రిషని యాంగిల్ తో చూస్తుంటే
వాళ్ళు దీన్ని ఎన్కాష్ చేసుకుని స్టార్ హీరో ఎలా ఉంది ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఎదిగే క్రమాన్ని మనం ఎలా చూడొచ్చు, ఇది వాళ్ళకి ప్లస్ అవుతా మైనస్ అవుతా లాంగ్ టర్మ్? స్టార్ హీరోయిన్లు మీరు లేరని ఇంత ముందర అంటున్నారు, లేకపోవడం అనేది ఏం లేదంటే సావిత్రి గారి రోజుల నుంచి ఆవిడ సావిత్రి గారు స్టార్ హీరోయిన్, జమున గారు స్టార్ హీరోయిన్, శ్రీదేవి గారు స్టార్ హీరోయిన్. సూర్యప్రకాష్ గారు వన్ క్లారిటీ, స్టార్ హీరోయిన్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశంలో అంటే ఆ లిమిటెడ్ స్పాన్ కి కాకుండా అది క్రాస్ చేసి ఇంకా అదే డబ్బులు గాని, ఇప్పుడు సావిత్రి గారు సినిమాలు చేసినా చివరికి ప్రొడ్యూసర్ గా చేశారు, ఆ హీరోయిన్ కున్న ఛామ్ రాదు కదా కొంత ఇయర్ అయిపోయిన తర్వాత. మీరే అన్నారు ఎంత పెద్ద బాగా నటించినా సరే 1 year ఒక కొంత 35 years అయినాక వాళ్ళు మన హీరోయిన్ అనలేం కదా. ఇప్పుడు కొంత వీళ్ళు నిలబెట్టుకోగలిగారు కాబట్టి నేను హీరోస్ తో పోలుస్తున్నాను. హీరోస్ 40 years కూడా ఉండొచ్చు కదా, అందుకని ఆ కంపారిజన్. అంటే వాస్తవానికి మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదు కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళు కూడా తిరిగి అదే గ్లామర్ అంటే హీరోయిన్ గ్లామర్ ఓరియంటెడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనకు ఇప్పుడు అది చాలా మంది హీరోయిన్లు తెలిసిందంటే నయనతార 10 ఏళ్ల క్రితం ఎలాగుందో ఇప్పుడు కూడా మ్యాక్సిమం ముఖంలో ఏదో కొద్దిపాటి మార్పులు రావచ్చేమో కానీ శరీరంలో పెద్ద మార్పులు రాలి. త్రిష కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తుంది. అది ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయండి, కొంతవరకు ఏమి ఆగదండి. ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్, మనం ఎంత మాట్లాడుకున్నా కాకపోయినా గ్లామర్ ఫీల్డ్లో గ్లామర్ లేనిదే మనం వాళ్ళని కొనసాగించాలి, వాళ్ళకి సీనియారిటీ ఉంది కదా లేకపోతే కనుక వాళ్ళు ఆగిపోతున్నారు అంటాం అనేది లేదండి. వాళ్ళు అలా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ముందర కొనసాగుతారండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ సోషల్ మీడియా రోజులు ఇవి, అట్ ద సేమ్ టైం ఏంటంటే రిలేషన్స్, వాళ్ళతో పరిచయాలు, ఇవన్నీ ఎవరికోత అంటే మిగతా వాళ్ళందరితో ఒక సినిమా 2-3 కొంత పరిచయాలు, సోషల్ మీడియాలో వాళ్ళకు ఉండే క్రేజ్, ఇవన్నీ కూడా ఒక హీరోయిన్ తీసుకునేంత. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఫౌజీ సినిమాలో హీరోయిన్ అంటే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో చాలా పాపులర్ ఉన్న అమ్మాయిని తీసుకున్నారు, అమ్మాయి సెలబ్రిటీ. ఇంత ముందర హీరోయిన్ గా తీసుకోవడానికి లెక్కలు వేరేగా ఉండేవి. వాళ్ళ హీరోయిన్ కాదండి, ఒక ఆర్టిస్ట్ ని కూడా చాలా మందికి ఒక సీక్రెట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని తీసుకునేటప్పుడు కూడా అతనికి సెలబ్రిటీగా అంటే సెలబ్రిటీ కాదు అతను నిజానికి. సోషల్ మీడియాలో అతను ఎంత ఇన్ఫ్లుయెన్సరో, ఇప్పుడు బాలీవుడ్ లో అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి వేషాలు వస్తున్నాయండి. అంటే దీన్ని బట్టి కూడా మనం ఓ హీరోయిన్లకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ మనం అంచనా వేయాలండి. నయనతారకి ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగా త్రిష కానీ లేకపోతే ఇంకోళ్ళు విద్యాబాలన కానీ ఇంకోళ్ళకి వేరే హీరోయిన్లు కానీ ఎవరికైతే బయట ఫాలోయింగ్ ఉందో సోషల్ మీడియాలో అక్కడ కూడా అవన్నీ కూడా సినిమాలోకి హీరోయిన్ గా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చూస్తారండి. బయట అవి లేనిదే ఆ ఫాలోయింగ్ కానీ ఇంకోటి కానీ ఓన్లీ క్రేజ్ లేనిదే ఎవరు పట్టించుకోవట్లేదండి. వాటన్నిటి మీద డిపెండ్ అవుతుంది వాళ్ళ వేషం ఇవ్వటం అనేది, అది మనం గమనించాలి. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి, త్రిష నయనతార అంటే చూడడానికి చాలా 40 years అయినా సరే యంగ్ గా ఉన్నారు, దే ఆర్ లుకింగ్ వెరీ గ్లామరస్ అని చెప్పుకోవడానికి. ఇప్పుడు త్రిష వరుసగా 6 flops లో ఉంది, నయనతార కూడా పెద్ద సక్సెస్ఫుల్ కెరీర్ ఏమి కదా ఆమెది. ఇప్పుడు చూస్తే రీసెంట్ గా ఏదో నటిస్తూ ఉంది స్టార్ హీరోస్ పక్కన ఒక ఐడెంటిటీగా. ఇండిపెండెంట్ వి కూడా పెద్ద వెబ్ సిరీస్ కూడా వీళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో దీన్ని వాళ్ళ సక్సెస్ గా చూడొచ్చా ఇప్పటికి కూడా? అంటే బాగున్నారు కాబట్టి సక్సెస్ అనుకోవాలా, కెరీర్ పరంగా డిజాస్టర్స్ లో ఉన్నారు కాబట్టి పెద్ద సక్సెస్ఫుల్ కాదనుకోవాలా, ఏ కోణంలో చూడాలి? అసలు మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళిద్దరు సక్సెస్ అనే అర్థం అండి, లేకపోతే అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇన్నిసార్లు ఇదే కాన్వర్సేషన్ లో త్రిష నయనతారని కానీ ఇన్నిసార్లు వచ్చిందంటేనే మాట్లాడుకుంటాం మనం. అదేనండి, ఇప్పుడు క్రేజ్ లేదు సక్సెస్ లేదు అనుకోండి అసలు మాట్లాడుకోం కదా వాళ్ళ గురించి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళు సక్సెస్ లో ఉన్నారు కాబట్టి మీరు అడిగిన పాయింట్ త్రిష కానీ నయనతార కానీ వాళ్ళు ఇప్పటికి కూడా కొనసాగడానికి కారణం ఇంకోటి ఏంటంటే సీనియర్ హీరోల పక్కన వాళ్ళు చేయగలుగుతారండి. వాళ్ళు సీనియర్ హీరోలకి చేయడానికి హీరోయిన్స్ ఎవరన్నా చెప్పండి, ఎవరైనా చేసినా చిన్నపిల్లలు అయిపోతారు. ఇప్పుడు శ్రీలీలను తీసుకొచ్చి చిరంజీవి గారి పక్కన చేయించలేం. ఇప్పుడు బాలకృష్ణ గారు అమ్మాయిగా చేసింది కానీ అందులో నా సినిమాలోన ఆయన పక్కన హీరోయిన్ గా చేయించలేరు కదండి. ఇప్పుడు అంటే ఏంటి సీనియర్ హీరోలు అంటే ఇండస్ట్రీకి కూడా ఖచ్చితంగా అవసరం ఉందండి. ఏంటి అలాంటి హీరోయిన్లు కావాలి. ఎవరైతే కనుక ఆ లీగ్ లోకి వెళ్ళి నిలబడతారో వాళ్ళకి అవకాశాలు ఉంటాయండి. దీంట్లో ఏం లేదండి లాజిక్. ఆ లీగ్ లోకి వెళ్ళి ఎవరైతే నిలబడతారంటే ఏంటంటే ఎవరైతే ఆ గ్లామర్ మెయింటైన్ చేస్తూ సీనియర్ హీరోయిన్లకు కూడా హీరోలతో పాటు సమానం చేయగలరు వాళ్ళకి అవకాశాలు ఉంటూనే ఉంటాయి. త్రిష రకంగానే అవకాశాలు వస్తున్నాయండి. ఆ అమ్మాయికి ఏమి ఇప్పుడు చిన్న చిన్న హీరోల పక్కన ఎవరో హనుమాన్ హీరో పక్కన ఇంకోళ్ళ పక్కన వేషాలు రావండి. ఆ అమ్మాయికి చిరంజీవి గారి పక్కనే వస్తుంది, అంతే కదా. ఆ అవసరాన్ని ఇంకొకటి సూర్యప్రకాష్ మీరు చెప్పింది త్రిష ఎంత చేసినా తనకన్నా చాలా ఎక్కువ ఏజ్ 2 decades అట్లీస్ట్ కాంటెంపరీతో చేయగలదు కానీ తనకన్నా ఒక చిన్న హీరోతో హీరోస్ చేయగలదు. సో అమ్మాయి ఇప్పుడు చిన్న హీరోతో అదే అన్నా ప్రేక్షకులు కూడా ఆమె యంగ్ అనుకుంటారు కానీ ఆమె కన్నా తక్కువ ఏజ్ తో యంగ్ గా కనిపించింది కాబట్టి వీళ్ళకి కూడా పేరు అవుతున్న ఆలోచన మాత్రం ప్రేక్షకుల్లో ఎప్పటికీ రాదు.
అంటే అది కూడా అది రైటే మీరు చెప్పింది, కానీ చిన్న లాజిక్ ఉందండి. హీరోయిన్ల వయసు ఎలా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు కూడాను హీరోయిన్ హీరోదైనా సరే వాళ్ళు 16 ఏళ్ళకి వచ్చేసారు అనుకోండి, హీరోయిన్ 14 ఏళ్ళకి 16 ఏళ్ళకి హీరోయిన్ కి వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి స్క్రీన్ ఏజ్ కౌంట్ అవుతుందండి, అంతేగాని ఒరిజినల్ ఏజ్ కౌంట్ అవుతుంది. అంటే మనకి ఎన్నో ఏళ్ళ మట్టి చూసినట్టు ఉంటుంది తప్పించి 14 ఏళ్ళకి వచ్చింది అనుకోండి ఒక అమ్మాయి, ఎప్పుడు శ్రీదేవి ఓ 14 ఏళ్ళకి వచ్చేసింది, 16 ఏళ్ళ వయసు సినిమాలు నడిచింది అనుకోండి, ఆవిడ వయసు పాపం 40 ఏళ్ళే ఉండొచ్చు అప్పటికి మనం చూసేనాటికి, కానీ మనకు ఎన్నో ఏళ్ళ మట్టి చేస్తున్న ఫీలింగ్ ఉంటుందండి. ఆ లాజిక్ ఎప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఓకే, చూసి సో ఆ యంగ్నెస్, ఆ యూత్ వేరు, స్క్రీన్ యూత్ వేరు, స్క్రీన్ ఏజ్ వేరు, నార్మల్ ఏజ్. ఖచ్చితంగా అండి, అంతేనండి. ఇంకోటి ఏంటంటే ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అండి. మీరు ఎన్నిసార్లు ప్రశ్న అడిగితే దానికి ఒకటే జవాబు, ఇది మేల్ డామినేషన్ ఇండస్ట్రీ. అంటే నిర్మాతలు వాళ్ళే ఉంటారు, డైరెక్టర్లు వాళ్ళే ఉంటారు, హీరోలు అంటే ఏంటి ఎవరిని చూసైతే పెట్టుబడి పెడుతున్నారో అంటే హీరోయిన్ చూసి పెట్టుబడి పెడుతున్నారు. ఇన్ని కోట్లు హీరోయిన్ చూసి, ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తెర మీద కానీ నైన్ తెర మీద కానీ వచ్చింది అనుకోండి, ఆ పోస్టర్ ఇచ్చాం అనుకోండి, అన్ని కోట్లు పెట్టి మీరు ఇప్పుడు మొన్న తమన్నాతో సినిమా తీశారు వదిలేట్లు అని చెప్పి, వర్కౌట్ కాల, అన్ని కోట్లు పెట్టి తీసినా వర్కౌట్ కాదండి. అది ఇప్పుడు 35 కోట్లు 25 కోట్లు పెట్టి తీరు కదండి. అది ఎప్పుడు కూడా వీళ్ళతో సమానం అని చెప్పి మనం అనటానికి లేదండి. రెమ్యునేషన్ లోనూ తేడా ఉంటుంది. ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. చూసే ప్రేక్షకుడు కూడా హీరోయిన్ చూసి వెళ్తున్నాడు, కానీ హీరోయిన్ చూసి వెళ్లే రోజులు అప్పుడప్పుడు విజయశాంతి గారు కొన్ని సినిమాలు వచ్చాయి అప్పట్లో, అరుంధతి, ఒసే రామలం అలాంటి సినిమాలు హిట్ అవడానికి అది కూడా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అరుంధతి కావచ్చు, ఒసే రామలం కావచ్చు, అప్పుడు కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అంటారండి. అంటే హీరోయిన్ వైపు నుంచి తీసిన సినిమాలు అవి అరుదుగానే వస్తూ ఉంటాయి. అరుదైన విషయాలను అరుదుగానే చూడాలి మనం, అంతే తప్పించి వాళ్ళని కామన్ తగ్గడం వల్ల అది ఫ్లాప్ అయినాయి అనుకోరా మీరు? తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్, ఇప్పుడు అరుంధతి హిట్ అయింది, ఘర్షణ, ఐ మీన్ విజయశాంతి చేసిన చాలా సినిమాలు హిట్ అయినాయి, ఆవిడ కర్తవ్యం కావచ్చు, కొన్ని హిట్ అయినాయి. సో ఈ నేపథ్యంలో తర్వాత వచ్చిన ఉమెన్ ఓరియంటెడ్ క్వాలిటీ తగ్గడం వల్ల ఫెయిల్ అయినాయి అంటారా, లేకపోతే అవి అరుదుగా చూడాలి కాబట్టి కొన్ని హిట్ అవుతాయి అనుకుంటున్నారు? క్వాలిటీ, ఒక సినిమాని క్వాలిటీ తగ్గడమో బడ్జెట్ తగ్గడం వల్ల హిట్ అయింది ఫ్లాప్ అయింది అని అనలేము. ఎందుకంటే 60 కోట్లు పెట్టి తీసిన సినిమా 100 కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటది, 2 కోట్లు తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అక్కడ క్రియేటివ్ లెవెల్స్ అంటే హీరోయిన్, మళ్ళీ మీరు కరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చారు. అంటే ఇప్పుడు హీరోయిన్ అయినా ఎవరైనా ఎవరైతే తెలివిగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారో వాళ్లే త్రిష అవుతారు, వాళ్లే నయనతార అవుతారు, వాళ్లే కాజల్ అవుతారు, వాళ్లే తమన్నా అవుతారు. తెలివిగా అంటే సరైన స్టోరీలు ఎంచుకోవటం, ఆ ఇండస్ట్రీతో సరైన రిలేషన్స్ ఉండటం, సోషల్ మీడియాలో వాళ్ళ పాపులారిటీ ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవడం, ఇవన్నీ ఎవరైతే కనుక సంపాదన కరెక్ట్ గా చేసుకుంటూ తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు నిరంతరం ఎప్పుడు కూడా నిలబడి ఉంటారండి. వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు మీరు త్రిష సక్సెస్ఫుల్ అని చెప్పారు, నయనతార మీరే రాశారు మీ ఆర్టికల్లో, త్రిష వరుస డిజాస్టర్స్ లో ఉంది, కొంత తడబడుతుందా అన్నారు. సో ఈ నేపథ్యంలో హీరోయిన్స్ ఇలా ఎదిగే క్రమంలో మీరు అన్నారు పరిచయాలు, మూవీస్ పిఆర్, ఆల్మోస్ట్ ఆల్ పిఆర్, అదొక అడ్వర్టైజింగ్ చూడాలి మనం. ఫ్రాంక్లీ స్పీకింగ్, పరిచయాలు, స్టార్ హీరోస్ తో సినిమాలు అవకాశాల కోసం చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే కథల ఎంపికలో ప్రాధాన్యత కనిపించాలా మనకి? ఎందుకంటే త్రిష తీసుకున్న కథల ఎంపికలో మనకు ఆ ఫాల్ట్ ఫ్లాప్ కరెక్ట్ గా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు స్టార్డమ్ అంటే హీరోయిన్స్ కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్ కి మీరు? నిజానికి కథల ఎంపిక అనేది పాపం వాళ్ళ చేతిలో ఏముంటుందండి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చే లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు విజయ్ హీరోగా వచ్చిన సినిమా ఉంటుంది, విజయ్ చేసే సినిమాలో త్రిషకి ఆఫర్ ఇచ్చేటప్పుడు లియో సినిమాలో అమ్మాయి లియో కథంతా చెప్తారంటారా? టూ ఫ్రాంక్ ఒకటే క్వశ్చన్, అమ్మాయి కథంతా చెప్తారా, అమ్మాయి క్యారెక్టర్ ఒకటే చెప్తారా? కథంతా చెప్పాలి కదా అమ్మాయికి, అమ్మాయి ఎలా ఎంపిక చేసుకుంటుంది? ఒక్క నిమిషం సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు విద్యాబాలం కూడా ఆల్మోస్ట్ 40 years కొంత ఏజ్ లోనే ఉన్నారు, వీళ్ళ ఏజ్ కి కాంటెంపరీ. ఆమె అంత గ్లామర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అంటే వీళ్ళంతగా నోబడీ స్పోక్ అబౌట్. కానీ మిషన్ మంగళయాన్ చేశారు, చాలా మంచి సినిమాలు, ఉమెన్ ఓరియంటెడ్ కూడా చాలా మంచి టాక్ తెచ్చుకున్నారు. ఆమె కూడా అంటే వీళ్ళ లెవెల్లో ఆమె గ్లామరస్ కాదు కాబట్టి వీళ్ళంతా అంటే రిలేటివ్లీ కంపారిజన్ చేసుకున్నప్పుడు, బట్ స్టిల్ షీ ఈస్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్. అలాగే చాలా మంది తమిళ మలయాళం గుడ్ ఫిలిమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఉంది. కానీ కేవలం మన ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ చుట్టూనే తిరుగుతాం కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కువ వినపడతా ఉంటాయి. త్రిష, నయనతార ఓన్లీ ఫర్ గ్లామర్ వైపే చూస్తాం కాబట్టి కథ వైపు చూసే వాళ్ళకి మిగిలిన హీరోయిన్లు కూడా కనిపించవచ్చు కాక. సో ఈ నేపథ్యంలో నేను అడుగుతుంది ఒకటే, ఫైనల్ గా సినిమా వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నట్టు, ఒక మూవీ క్రిటిక్ గా మీరు ఒక తెలుగు సినిమానే చూడరు కదా, ప్రపంచ సినిమా చూసినప్పుడు మీ దృష్టిలో
ఒక సక్సెస్ ని లాంగ్ స్పాన్ లో నిలబెట్టుకోవాలంటే హీరోయిన్లు ఒక మంచి హీరోయిన్ గా ఎదగాలంటే అంటే గ్లామర్ అన్ని మీ డిస్క్రిప్షన్ వదిలేసిన కంటెంట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలా, లేకపోతే ఒక స్టార్ హీరోతో సినిమాలో నటిస్తే మనకు పేరు వస్తుంది అనేటువంటి పాత ఫార్ములాకి ఫిక్స్ అయిపోవాలి. ఎలా రిఫార్మ్ అయితే ఇప్పుడు ఎక్కువ మంది, ఎందుకంటే ఆడియన్స్ మారుతున్నారు కదా, ఇప్పుడు ఈ హీరోయిన్స్ మైండ్ సెట్ లో ఏమైనా చేంజ్ రావాలనుకుంటారా, ఇలాగే త్రిషాని నయనతారని ఫాలో అవ్వాలనుకుంటారా గ్లామర్ రిలేషన్ లో? నేను ఎన్నిసార్లు చెప్పుకునేది గ్లామర్ కి ఇండస్ట్రీ అండి, గ్లామర్ ఇండస్ట్రీ ఆ పదం అది కరెక్ట్. ఇప్పుడు వచ్చే అరుదుగా సినిమాలు అవి అంటే ఒకటే క్వశ్చన్ అండి. ఎప్పుడు కూడా కథ కోసం ఎవరైనా సినిమాకి వెళ్తారా? కథ వింటాకే కథ చూడడానికి సినిమాకి వెళ్తారా చెప్పండి? అసలు కథ కోసం సినిమాకి పని కట్టుకుని ఎవడన్నా ప్రపంచంలో వెళ్తాడా? సినిమాని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వెళ్తారు. సూర్యప్రకాష్ గారు కథ చిన్న సినిమాలైనా పెద్ద ఫేసులు కనపడకపోయినా కథ బాగుందని టాక్ వస్తే వెళ్తారు కదా. కథ బాగుందని బాట కథ సినిమా బాగుందని టాక్ వస్తే అండి, కథ బాగుందంటే కథ వింటారు. సినిమా బాగుంది అంటే ఏంటి? సినిమా బాగుందంటే ఏంటి? అదేనండి, సినిమా బాగుందంటే సినిమాలో 24 క్రాఫ్ట్ లో స్టోరీ అనేది కూడా క్రాఫ్ట్, కథ అనేది ఒక విభాగం మాత్రమే. మిగతా 23 కూడా కలవాలి. అందులో స్టార్ కాస్టింగ్ కూడా ఒకటి. అంటే కథ కోసం ఎవరో సినిమాకి వెళ్ళరు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కథ కావాలంటే ఇంటి దగ్గర వింటారు. ఏమంటే ఏం కథ ఏంటండి అని అడిగితే పక్కనోడు చెప్తాడు. కథ కోసం సినిమా చూడరు. ఆ కథని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, కథ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఉత్సుకత అండి, అంతే. కథ ఏంటి అని తెలుసుకోవడం, దాన్ని ఓవరాల్ గా ఒక పిక్చర్ లా చూడడానికి అంతే. ఓన్లీ కేవలం నటి విద్యాబాలన్ అద్భుతమైన నటే. ఆ అమ్మాయి కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కథ సపోర్ట్ చేయలేదు, డైరెక్షన్ సపోర్ట్ చేయలేదు, టెక్నికల్ గా సపోర్ట్ చేయలేదు. రకరకాలుగా సపోర్ట్లు దొరకనప్పుడు ఆ అమ్మాయి తన నటనతో ఏమీ చేయలేదండి. ఆ అమ్మాయి ఇంకో పాయింట్ మీరు అన్నట్టుగానే నయనతారకి, త్రిషకి లేకపోతే విద్యాబాలన్కి తేడా ఎక్కడ వస్తుందంటే, విద్యాబాలన్ తన కెరీర్ ను మొదటి నుంచి కూడా మీరు అన్నట్టుగా గ్లామర్ మీద నిలబెట్టుకు రాలేదండి. ఆ అమ్మాయి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ తయారు చేసుకోగలిగింది. అంటే డర్టీ పిక్చర్ లాంటి చేసినా, పరిణితి లాంటి సినిమా చేసినా, ఏది చేసినా కెరీర్ ప్రారంభం నుంచి అమ్మాయి మంచి నటి, ఈ అమ్మాయి సినిమాలు బాగుంటాయిరా అని చెప్పి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తయారు చేసుకోగలిగింది. వీళ్ళు అనుకోండి కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేదండి. వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరన్నా ఏమంటే మీతో హీరోయిన్ ప్రధాన పాత్రలో మిమ్మల్ని పెట్టి చేస్తామంటే ఎవరన్నా చేస్తున్నారు తప్పించి ఫస్ట్ నుంచి కూడా హీరో పక్కన డ్యాన్సులు వేయడానికి 2-3 డైలాగులు చెప్పడానికి చేసుకుంటూనే వచ్చారు. కాబట్టి వాళ్ళ కెరీర్ అలాగే వచ్చింది. ఇప్పటికి కూడా అదే రన్ అవుతుంది. విద్యాబాలన్ దగ్గరికి వచ్చేప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటూ మంచి కథలు ఇప్పటికే వస్తాయండి. ఎందుకంటే ఎవరన్నా ఆలోచించేప్పుడు ఈ కథకి విద్యాబాలన్తో బాగుంటుందా అనుకుంటారు, ఈ కథకి త్రిషతో బాగుంటుంది అనుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఈ హీరో పక్కన త్రిషతో బాగుంటుందిరా, హీరో పక్కన నయనతారతో బాగుంటుందిరా. అదే నేను పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఇందాక నుంచి కూడా. వాళ్ళు ప్లానింగ్, వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో మొక్క ఏది వేసుకొచ్చారో విత్తనం అదే వాళ్ళ మొలకెత్తింది, అదే వాళ్ళకి. మిగతా వాళ్ళు అది కూడా చేయలేకపోయారండి. కాబట్టి వీళ్ళిద్దరే మిగిలారు, మిగతా వాళ్ళు అది చేయట్లేదు. అదండి అదే ఇందా నుంచి నేను అడగాలనుకుంటుంది కూడా ఏంటంటే, ఫలానా హీరో అయిన అయితే చిరంజీవి సినిమాకి పెట్టుకోవచ్చు, ఫలానా హీరోయిన్ అయితే వెంకటేష్ సినిమాకి పెట్టుకోవచ్చు అన్నది సక్సెస్ అనుకోవాలా? ఈ కథకి విద్యాబాలన్ తప్ప లేకపోతే ఫలానా హీరోయిన్ తప్ప ఎవ్వరు చేయలేరు అనుకోవడం సక్సెస్ అనుకోవాలి. నేను అడుగుతుంది నిజాన్ని విద్యాబాలనే సక్సెస్ అండి, విద్యాబాలనే సక్సెస్. ఏది ఈ కథకి విద్యాబాలన్ తప్పించి ఎవరు న్యాయం చేయలేరంటాం హై సక్సెస్ అది. ఈ హీరో పక్కన ఫలానా హీరో పక్కన హీరోయిన్ అంటే ఆ ఏజ్ తగ్గిన హీరోయిన్లు ఎవరున్నారంటే ఆ హీరో తగిన వాళ్ళు త్రిష ఉన్నారంటే, నయనతార ఉన్నారంటే ఆప్షన్ లేదు వాళ్ళకే. పాపం 2-3-4 హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే తెలుసున్న ఫేస్ కావాలి కాబట్టి. అది పెద్ద సక్సెస్ కాదు. కాకపోతే ఆ స్థాయిలో కూడా రావడం అంటే తనతో త్రిషతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నయనతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళిద్దరే ఇక్కడ దాకా అంటే ఏంటి, ఈ ఆటలో ఈ చదరంగం ఆటలో ఇప్పటిదాకా వచ్చారు కాబట్టి వీళ్ళు సక్సెస్. అదండి సక్సెస్ అన్నది అగ్రీడే. సక్సెస్ ఖచ్చితంగా ఇంతమందికి తెలుసు, ఇంతమంది 45 ఏళ్ళు వచ్చిన ఒక హీరోయిన్ గురించి సక్సెస్ అన్నది డౌట్లెస్. కాకపోతే ఒక మంచి ఎప్పుడు మనం ఒకరిని గ్లామర్ పరంగానే చూడం కదా, వయసుతో పాటు కొంత మెచ్యూరిటీ. ఇంత వయసు వచ్చి కుదరదు కదా. మీరు 45 అంటే త్రిష ఉందంటే చాలా ఫీల్ అవుతుందండి. త్రిష నయనతార ఉన్నారంటే మీరు 45 అంటున్నారు. ఓకే 40 అలా అనట్లేదు నేను. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులు కంటెంట్ కి ఎక్కువ, అంటే కమర్షియల్ సినిమాలు, ఈ రొట్టకొట్టుడు సినిమాలు చూడడానికి వాళ్ళు ఆసక్తి చూపించట్లా. థియేటర్స్ ఎంతకాలం ఉంటాయో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఇప్పుడు కూడా గ్లామర్ ఎక్కువ ఫ్యాక్టర్స్, అంటే థియేటర్ లో ఉంటేనే ఎక్కువ గ్లామర్ కి నాకు తెలిసినంత వరకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డే షోలకి వెళ్దాము, ఓపెనింగ్స్కి వెళ్ళడం, ఇదంతా వర్కౌట్ అవుతుంది. అసలు మొత్తం ఓటీటీకి వెళ్ళిపోయి ఆడేవే 2-3 రోజులు అయినప్పుడు ఇంకెంతకాలం ఈ గ్లామర్ డామినేషన్ యాక్టింగ్ ని చేసే అవకాశం ఉంటుంది అనుకుంటారు? ఇంకెంతకాలం ఇది ఇలా కొనసాగుతున్నప్పుడు? హీరో ఉన్నంతకాలం హీరోయిన్ ఉంటుందండి. హీరోయిన్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఉన్నంతకాలం
ఖచ్చితంగా 100% హీరోయిన్ ఉంటుంది. ఆ అమ్మాయి బేస్ మీద రావు కథలో, హీరోయిన్లే ప్రత్యేకంగా పెట్టి సినిమాలు తీరు. కథ ప్రకారం హీరోయిన్ ప్రూవ్ చేసుకుంటే సార్, కథ ప్రకారం కథలో మలయాళం హీరోయిన్ ఉండరు, అలా ప్రూవ్ చేసుకుంటే అవి అరుదండి. మలయాళంలో కూడా కుప్పలు తెప్పలుగా ఏమి చేయట్లేదండి. అక్కడ కూడా కథల బేస్లే వస్తున్నాయి, అవి కూడా హీరోయిన్లో వస్తున్నాయి. ఏంటంటే మీకు చివరికి థ్రిల్లర్లు వచ్చినా కూడా మన కథలో చెప్పుకున్న మలయాళ సినిమాల్లో కూడా హీరోలే లీడ్ చేస్తున్నారు, హీరోయిన్ లీడ్ చేయట్లేదండి. చాలా తక్కువ, ఎక్కడో కానీ మీకు అరుదు చూడండి మలయాళ సినిమాలో 100కు 1 తోలుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఏమి హీరోయిన్ భుజాన్ని పెట్టుకు తిరగట్లేదండి. కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ హీరోయిన్లకు వాళ్ళు కూడా ఏం ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. హీరోయిన్ల కోసం కథలు రాయట్లేదు అక్కడ కూడా. ప్రత్యేకంగా కొంతమంది హీరోయిన్లు, విద్యాబాలన్ లాంటి వాళ్ళు కొంతమందికి కోసం కొంతమంది కథలు రాస్తున్నారు, అది వాళ్ళ అదృష్టం. అది సూర్యప్రకాష్ గారు, అంటే హీరోయిన్స్ ని మొయ్యాలి, ఎక్కువ గ్లోరిఫై చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు మీరు పాల్లాన్ సినిమా తీసుకోండి, ఈ ఫాద్ ఫజల్ కొన్ని సినిమాలు తీసుకోండి, అంటే హీరోకి ఇట్లా అనవసరమైన ఫైట్లు, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా న్యాచురల్ గా వెళ్ళడం వరకు అక్కడ కూడా హీరోనే ఎక్కడైనా కాదంటలేదు. ఈ షిఫ్ట్ మారుతున్నప్పుడు ఈ హీరోకి ఓవర్ గ్లోరిఫికేషన్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు తగ్గుతుందండి, అది నేను అడుగుతుంది. ఖచ్చితంగా తగ్గుతుందండి. కాకపోతే మలయాళీ ఇండస్ట్రీ దాకా మన తెలుగులో ఏం మారుతుందని నేను అనుకోవట్లేదండి. అది కంటిన్యూ అవుతుందండి. మనకి హీరోని బేస్ చేసుకుని మనకి థియేటర్ జనాలు వస్తున్నారు. నాకు తెలిసి ఇంకో 20 ఏళ్ళని ఇదే పరిస్థితి ఉంటుంది. థియేటర్స్ లేని పరిస్థితి వచ్చి కంప్లీట్ ఓటీటీ అసలు అది ఏమండి, థియేటర్ లేని పరిస్థితి రాదండి, మారుతుంది అంతే. అంటే సింగిల్ థియేటర్లు మారి మల్టీప్లెక్స్లు అవుతాయి తప్పించి పూర్తిగా, ఎందుకంటే జనాలు దానికి అలవాటు పడున్నారు. తగ్గుతుంది లేకపోతే మారుతుంది తప్పించి పూర్తిగా థియేటర్లో పూర్తిగా పోవడం అనేది అయితే జరగదండి. అది నిజం. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ సూర్యప్రకాష్ గారు, ఎనీవేస్ వాళ్ళ సక్సెస్ అని ఐ అగ్రీ విత్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కొంచెం మంచి నటీమణులుగా, అంటే గ్లామరస్ హీరోయిన్ గా గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా నటన పరంగా కూడా సక్సెస్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ లో హీరోయిన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళని కొంత ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటారు కాబట్టి. అంటే నిజానికి ఎవరన్నా కొత్తగా వచ్చే హీరోయిన్లకి అవకాశం తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు మంచి నటీమణులు అనిపించుకోవాలంటే మటుకు నటనకు అవకాశం ఉంటే పాత్రలు ఎంచుకుంటే కనుక జరుగుతుందండి. అది బేసిక్ లాజిక్. అది అంటే కథంతా వీళ్ళు జడ్జి చేయలేరు. అంటే ఇప్పుడు వెంకటేష్ పక్కన తీసుకున్న మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, ఆ అమ్మాయికి ఇంకో హీరోయిన్, 2 హీరోయిన్లు, ఒక అమ్మాయికి మంచి పేరు వచ్చింది కదా, అమ్మాయి పేరు ఐశ్వర్య రాజేష్ మీనా, బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అంటే అమ్మాయి నటించింది, బ్రహ్మాండంగా చేసింది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ కూడా రాశారు, అలాగా అమ్మాయి నటించగలదు. అట్ ద సేమ్ టైం అంటే నాకేదైనా అవకాశం ఉండాలి అని చెప్పి అమ్మాయి కోరుకోవాలి. అంటే నేను నటించగలను, ఫస్ట్ నటించడం రావాలి. సెకండ్ థింగ్, వాళ్ళ నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్లు ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గర 10 వచ్చాయి అనుకోండి, దాంట్లో 2 మంచి ఎంచుకోగలుగుతారు, వాళ్ళ కెరీర్ని వాళ్ళు నిర్మించుకోగలుగుతారు. ఇంకో విద్యాబాలన వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకోండి నేను హీరో పక్కన డాన్స్ చేసి వెళ్ళిపోతానంటే మటుకు అలాగే ఉండిపోతారు వాళ్ళు. ఓవరాల్ గా హీరోయిన్స్ గ్లామర్ చార్జెస్ ఈవెన్ సినిమాలకి ప్రమోషన్స్ కి రాకపోవడం, దీన్ని పెంచడాన్ని లాంగ్ టర్మ్ లో కూడా ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉందా? ఇది లాంగ్ టర్మ్ లో ఏమైనా ఇంపాక్ట్ చేయబోతుందా? ఏమంటే డిమాండ్ అండ్ సప్లై, నయనతార కానీ లేకపోతే కనుక ఇంకోళ్ళు ఎవరో ఇంకో హీరోయిన్ కానీ దీపిక పదుకు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయగలుగుతున్నారు. అంటే నువ్వు నా సినిమాలు నటించాలి, నువ్వు నటించకపోతే నాకు వేరే దారి లేదని ప్రొడ్యూసర్లు అడిగినప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు. నాకు ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా నేను ప్రమోషన్ రాని ఇంకోటి చెప్తారు. అసలు వేషాలు లేవనుకోండి, మీరు ప్రమోషన్ ఏంటండి, నేను ఇంకో 10 రోజులు ఫ్రీగా నడిచమని నటిస్తారు. లేదా కనుక ఎక్కడ చిన్న ఆడే ఫంక్షన్, ఎక్కడ పల్లెటూళ్ళు ఆడే ఫంక్షన్ కాదండి, మేము ఇంకో ఏదో ఫంక్షన్ చేస్తుంది, థియేటర్కి వెళ్తాం రండి అన్న కూడా వస్తారు. డిమాండ్ సప్లై అంతేనండి, అంత మించి ఏం లేదు. రేపు ఇదే 9 తారీఖు డిమాండ్ లేదనుకోండి, ఆ అమ్మాయి దిగొస్తుంది. ఓకే, ఇదంతా కూడా డిమాండ్. ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇలా చేస్తారు, లేని రోజు వీళ్ళే తగ్గించుకునే అవకాశం కూడా 100% అండి. అది డిమాండ్ అండ్ సప్లై. థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఈ సినిమా గురించి, వెనకదారి గురించి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇచ్చారు. ఎందుకు ఇప్పటి వరకు హీరోయిన్స్ తక్కువ ఏజ్ ఉన్నా సరే తొందరగా రిటైర్ అయిపోతుంటే మనం చూసి వాళ్ళ పెద్దవాళ్ళని మనమే ఇమాజిన్ చేసుకుంటాం. సైకలాజికల్ గా మన మీద చాలా ప్లే చేస్తుంది. అదే హీరోస్ ఎక్కువ యాక్ట్ చేస్తే వాళ్ళని మనము వైన్ ఎలా మెచ్యూర్ అవుతుందో విత్ ఇయర్స్, హీరోని అలా చూస్తాము, హీరోయిన్ ని మాత్రం మనం అలా చూడలేము యాక్చువల్ గా. 100% అండి. ఎందుకంటే మగవాడే థియేటర్కి వెళ్ళేది ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆడియన్స్ లో కూడా వాళ్ళే ఉన్నారు, ప్రొడ్యూసర్స్ లో వాళ్ళే ఉన్నారు, మొత్తం అంతా మేల్స్ కాబట్టి ఇంకేం చేయలేదు. కాబట్టి పెంచండి ఆడవాళ్ళు మీరు. ఓకే అండి, ఆడవాళ్ళు మీరు పెరగండి, పెంచండి, మీ ఆడియన్స్ థియేటర్కి ఎక్కువ మంది వచ్చేలా చేయండి. ఓకే, అంతేనంటారు. ఆడవాళ్ళు సినిమా రంగంలో, అంటే ఆడవాళ్ళు సినిమా రంగంలో ఉండి మళ్ళీ
వీళ్ళు ఒక 20% నుండి వాళ్ళు ఒక 80% ఉన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అగైన్ అండర్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఇంతతో ఈ డిస్కషన్ ముగిద్దాం. ఇట్స్ వెరీ ఓకే అండి. థ్యాంక్ యూ. బై.